నిన్నే చెప్పుకున్నాం, నారా లోకేష్ స్వయంగా అసెంబ్లీలో చెప్పినటువంటి సమాధానం. తెలుగుదేశం అధికారంలో ఉండగానే దాదాపు 1,500,000-2 లక్షల మంది దాకా టీచర్లను నియమించారు. అందుకే వాళ్ళందరూ ఈ తెలుగుదేశం పార్టీ అంటే సపోర్టింగ్గా ఉంటున్నారు అని మాట్లాడుకున్నాం మనం. అంటే ఆయన సపోర్టింగ్గా అందుకుంటున్నారని లేదు, బట్ అంతమందిని మా హయాంలోనే అసలు టీచర్లకంటూ ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చింది అన్నటువంటిది లెక్క చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ అది చేయబోతున్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో చిట్ట చివరి 6 నెలల ముందు డిఎస్సి గురించి ప్రకటించడం, అలాగే పోలీసు ఉద్యోగాలు నేనైతే 5 ఏళ్లలో ఒక 500 సార్లు ప్రస్తావించుంటా. టీచర్లకి సంబంధించి కానీ వీళ్ళు గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు ఆ 2 ఉద్యోగాల మీద డిపెండ్ అవుతారు. టీచరు అలాగే ఈ పోలీసు అవి చూడాలని వాళ్ళు పట్టించుకోలేదు. చిట్ట చివరిలో చేసే ప్రయత్నం చేశారు. అప్పటికి పుణ్యకాలం కాస్త గడిచిపోయింది, ఆ 2 ఆగిపోయినాయి. ఇప్పుడు అవి 2 చేస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళు అందులో టీచర్లకు సంబంధించి మొన్న మెగా డిఎస్సి చెప్పారు, ఎందుకు చేయలేదు అంటూ ప్రశ్నిస్తూ వచ్చారు. వాళ్ళు 6,500-7,000 మందికో చేస్తే వీళ్ళు ఏకంగా 14,000 మందిది రిక్రూట్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు మొన్న చంద్రబాబు గారు చెప్పారు, ఈ ఏడాది ఎడ్యుకేషన్ క్లాసెస్ బిగిన్ అయ్యే టైంకి టీచర్ భర్తీలు చేస్తామని ఆ దిశగా అడుగులు వేయబోతున్నట్టుగా, మెగా డిఎస్సి వేయబోతున్నట్టుగా లోకేష్ ప్రస్తావించారు.